మహిషాసురుడు దున్నపోతు తల కలిగిన అసురుడు. ఇతను కూడా ఆధిపత్యం మగవాళ్ల చేతుల్లో ఉందనే భ్రమతో కేవలం వాళ్లను ఉద్దేశిస్తూ దేవ, మానవ, జంతు, ఇతర జాతుల్లో ఎవ్వరూ కూడా అతన్ని ఓడించలేని వరం అడిగి సాధించాడు. దానితో దాదాపు అతన్ని ఎవ్వరూ కూడా ఎదురించలేని స్థితి వచ్చింది. అప్పుడు దేవతలను భయభ్రాంతులకు గురిచేసి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక దేవతలకు అతన్ని ఓడించడం అసాధ్యం అవ్వడంతో వాళ్ళు ఆదిశక్తి దగ్గరకు వెళ్లి సాయం కోరారు. అప్పుడు ఆదిశక్తి దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఇక మహిషాసురుడు ఒక స్త్రీ నన్నెలా ఓడిస్తుంది అని తక్కువ అంచనా వేసి దుర్గాదేవితో యుద్ధం చేయడానికి వచ్చాడు. తన రూపాలను మార్చుకుంటూ యుద్ధం చేశాడు. ఘోరమైన యుద్ధం తర్వాత మహిషాసురుడు తన దున్నపోతు రూపంలో ఉండగానే దుర్గాదేవి అతన్ని నేల కొరిగేట్టు చేసి త్రిశూలంతో అతని తలను మొండెం నుంచి వేరు చేసింది.